హాయ్ గాయ్స్ అందరు నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ బ్లాగ్స్. అయితే ఇప్పుడు రివ్యూ మన హనుమాన్ రివ్యూ అనమాట. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంటర్వెల్ మొత్తం వచ్చే సీన్ ముందు ఒక్కొక్కరు గూస్ బాంబ్సే. నేను మాత్రం సినిమా ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా పోయినా. బాబా ప్రశాంత్ వర్మ ఏమన్నా చేసిండు భయ, ఏమన్నా చేసిండు నెక్స్ట్ లెవెల్. ప్రతి 5 నిమిషాలకు హనుమంత్ వచ్చే సీన్కి గూస్ బాంబ్స్ వస్తాయి. ఒక కోతి సీన్ ఉంటాయి. కోతి వచ్చేటప్పుడు మన మన రవితేజ గారు అనమాట హీరో డబ్బింగ్ కొట్టారు. కోతకి ఫుల్ కామెడీ ఉంటుంది. కోత వచ్చేటప్పుడల్లా మీరు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు ఫ్యామిలీ మొత్తం అందరు పోండి. ఇక ఈ గుంటూరు కారం ఈ అద్భుత కాదు కానీ పక్క హనుమాన్ చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మస్తు ఫీల్ అవుతారు. ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం జై శ్రీరామ్. అట్నే మన సెకండ్ హాఫ్కి వస్తే అబ్బా అబ్బా మన మన ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే అదరగొట్టిండు. అసలు ఒక్కొక్క పిక్చర్ అయిపోయింది భయ్. అసలు చూడుతో ఎప్పుడు జై శ్రీరామ్ అంటారు. లాస్ట్ 30 minutes హనుమంతుని సీన్ ఉంటుంది. ప్రతి 5 minutesకి గ్రాఫిక్స్ అద్దరు కొట్టిండు. తక్కువ బడ్జెట్ అయినా సినిమా మొత్తం 5 క్వాలిటీ ఇచ్చిండు మన ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో మన తేజ సజ్జా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోతాడు సినిమాతోటి. నేను మాత్రం జెన్యున్ రివ్యూ హార్ట్ఫుల్గా చెప్తున్నా. మీరు మాత్రం సినిమా చూడండి. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోండి చెప్తున్నా. కానీ దీన్ని చాలామంది తొక్కేస్తున్నారు హనుమాన్ని. మీరే ఆటోమేటిక్గా థియేటర్ ఆటోమేటిక్గా పెరుగుతాయి హనుమాన్ సినిమాకి. వీ విల్ సపోర్ట్ హనుమాన్. మీరు మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ నేను బ్లాగ్స్ అండ్ గ్యాంగ్ షో. టాటా బై బై అనదర్ వీడియో.